ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం మనకు తోడయుండును గాక. ఆమేన్. దేవుని వాక్యముల నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తదము. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువు ఎవరు అన్న విషయంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. గడిచిన దినము 2 పేర్లు ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియజేశాడు. ఆయన ఏమై ఉన్నాడు? మొట్టమొదటిగా జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. రెండవదిగా కుమారుడై ఉన్నాడు. దాంట్లో అనేక రకాలు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమై ఉన్నారని మనకు తెలియజేస్తున్నారంటే విశ్వాసమునకు కర్తై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు అనగా ఎవరు అనంటే విశ్వాసమునకు కర్త. యేసుక్రీస్తు ఎవరు అన్నది పెట్టి కింద విశ్వాసమునకు కర్త అని రాసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యేసు ప్రభువారు అంటే నా విశ్వాసమునకు ఆయన ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. హీఈస్ అ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవునికి స్తోత్రం. మన విశ్వాసానికి ప్రారంభం ఆయనే, మన విశ్వాసమునకు అంతము కూడా ఆయనే. సో ఆయన ఏమై ఉన్నాడు? విశ్వాసమై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. విశ్వాసమునకు కర్తై ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటాడు తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసము అనేది మనకు కావాలన్నప్పుడు, విశ్వాసము మనలో ఉండాలన్నప్పుడు, విశ్వాసముతో విశ్వాసులమని పిలువబడుతున్న మనం కొనసాగాలన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే విశ్వాసమునకు కర్తను, దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడాలా. యేసు వైపు చూస్తున్న కొలది మనము దేనిలో అభివృద్ధి చెందుతాం తెలుసా? దేంట్లో మనం వర్ధిల్లుతామో తెలుసా? విశ్వాసములో. అందరు ఆమేనని చెప్పండి. ఎంతమంది విశ్వాసంలో వర్ధిల్లాలనుకుంటున్నారు? విశ్వాసంలో ఎంతమంది అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దెస్సలోనీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు ఏమనంటే, మీరు విశ్వాసములోను ప్రేమలోను ఏం కావాలంట? అభివృద్ధి చెందాలన్నదే నేను కోరుకుంటున్నాను అంటాడు. దానికోసం ప్రార్థన చేస్తున్నాను అంటారు. సో విశ్వాసములో మనం ఏమవుతాము? అభివృద్ధి చెందుతాం, వర్ధిల్లుతాం. ఎప్పుడు? యేసు వైపు చూచినప్పుడు. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు ఏమై ఉన్నాడు? కర్తై ఉన్నాడు. ఈరోజు ఒకప్పుడు మంచి విశ్వాసములో ఉన్నవారు, ఒకప్పుడు మంచి విశ్వాసముతో నడుచుకున్నవారు, ఒకప్పుడు విశ్వాసముతోనే జీవించిన వారు, బ్రతికిన వారు ఈరోజు విశ్వాసంలో చల్లగిల్లిపోయిన స్థితిలో ఉన్నారు. విశ్వాసములో అవిశ్వాసం వచ్చిన స్థితిలో ఉన్నారు. విశ్వాసములో అల్ప విశ్వాసం వచ్చిన స్థితిలో ఉన్నారు. విశ్వాసము తగ్గిపోయిన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ చూపు మారిపోయింది. వాళ్ళు ఏదైతే చూడాలో, ఎక్కడైతే చూడాలో, దేన్నైతే చూడాలో దాన్ని చూడకుండా వాళ్ళ కనులు ఏమైపోయినాయి? డైరెక్షన్ మారిపోయింది. అందుకే ఈరోజు చాలామంది, ఒక మాట ఉంది బైబిల్లో, అది చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది. విశ్వాస భ్రష్టులైపోయారట. ఏమైపోయినారట? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కాబట్టి విశ్వాస భ్రష్టత్వంలోనికి రావడానికి కారణం ఏంటంటే, అంటే భ్రష్టులంటే ఎవరో తెలుసా? మాకన్నీ తెలుసులే, నువ్వేంది పెద్ద మాకు చెప్పేది, మేము పిల్లప్పటి నుంచే కదా, నీవు మొన్న నేను ఎప్పుడో కదా, నాకు అన్నీ తెలుసులే అని ఈ విర్రివేగి వారంతా ఎవరంటే విశ్వాస భ్రష్టులు. అది మనం తెలుసుకోవాలి. అందుకే కొంతమంది చెప్పి ఫెడప్ అయిపోయి తలకాయ పట్టుకొని ఏమంటారో తెలుసా? ఇంకా వీడు ఎవరిని మార్చలేరు, దేవుడు దిగొచ్చినా అంటుంటారు. అంటే వాడు ఏమైపోయినట్టు? విశ్వాసము నుండి తొలగిపోయినాడు, విశ్వాసం నుండి జారిపోయినాడు, విశ్వాసం నుండి పడిపోయినాడు. కారణం ఏంటంటే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడలేదు కాబట్టి. అందుకే ఈరోజు ఈ యొక్క ఉపవాస పండుగలో మనము కూడా అపోస్తులు ప్రభు దగ్గర అడిగినట్లు మనం కూడా అడగాలి ప్రభును. ఏమని అడగాలో చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 17:5. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? యేసయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించు. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా మనం? అందరు ఇక్కడ చూడండి ఒకసారి. ఎప్పుడైనా చేసినామా ఈ ప్రార్థన? ఫైనాన్స్లో మనం వృద్ధి కావాలా, పేరు ప్రఖ్యాతిలో వృద్ధి కావాలా, సమాజంలో ఒక స్టేటస్తో వృద్ధి కావాలా. మనం చూసినోడంట అబ్బా 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 అనాలా. వాళ్ళంతా అబ్బా అబ్బా అన్నాడు, సైతాన్ బొబ్బా వెళ్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. ఇవన్నీ కూడా కానీ యేసుతో ఉన్నవారు, యేసుతో నడుస్తున్నవారు, యేసుతో జీవిస్తున్నవారు ఏమడుగుతున్నారు? అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించయ్యా, వృద్ధి పొందించయ్యా. ఎందుకంటే మేము కొన్ని దగ్గర అపజయాలు చూసాం మా జీవితంలో కదా. దయ్యం పట్టిన వాని దయ్యాన్ని మేము ఏం చేయలేకపోయాం? వెళ్ళగొట్టలేకపోయినాం. మాలో ఆ విశ్వాసం లేని పరిస్థితిలో ఉండిపోయింది. కాబట్టి మా విశ్వాసాన్ని ఏం చేయమన్నాడు? వృద్ధి చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. వృద్ధి చేయండి అని అపోస్తులు యేసు ప్రభు దగ్గర విన్నవించుకున్నారు, అడిగారు. సో ఈరోజు మనం కూడా మన విశ్వాసమును మనం ఏం చేయాలా? వృద్ధిలోనికి చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాట చెప్పాలంటే మన ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఆ గ్రాఫ్ డౌన్ గ్రాఫ్ ఉండదు, ఎప్పుడు పైకే పోతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము అన్నది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విశ్వాసమునకు కర్తగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. ఎందుకు అని అంటే విశ్వాసమును వెల్లడిపరచడానికి, విశ్వాసమును తెలియజేయడానికి, విశ్వాసమును మీలో ఉన్న విశ్వాసమును బలపరచడానికి. ఎప్పుడు చూడండి ఇక్కడ ఆ మాట అడిగారో లేదో, అడిగిన మరుక్షణమే యేసు ప్రభు ఎంత చక్కటి జవాబిచ్చాడు చూడండి. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెక్కిలింపమని సముద్రములో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వీళ్ళేమో విశ్వాసాన్ని వృద్ధి చేయనైనా అని చెప్తే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆవగింజుందంటే చాలు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ మీలో విశ్వాసం ఉంది, కాకపోతే మీరు ఆ విశ్వాసాన్ని ఏం చేయాలా? యాక్టివేషన్లోకి తీసుకురావాలా, క్రియారూపంలోకి తీసుకురావాలా. ఎందుకంటే యాకోబు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసము మీలో జరగాలంటే మీలో ఆవగింజంత చాలు అన్నాడు.
అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆవగింజలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని గింజల్లాగా షేప్ అవుట్ ఉండదు, అది షేపు రౌండ్ షేపులో ఉంటుంది. అది ఎట్లుంటుంది అది? అంటే ఒక మాట చెప్పాలంటే పరిపూర్ణతలో ఉంటుంది అది. సో నీవు కూడా పరిపూర్ణమైన విశ్వాసం కొంచెం ఉంచినా ఆ కొంచెం విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? గొప్ప కార్యం చేసేటట్టు చేస్తుంది అన్నాడు. ఆమెను వేళ్లతో సహా ప్రకిలించేటట్టు చేస్తుంది, మళ్ళా సముద్రంలో అది నాటేటట్టు కూడా చేస్తుంది. అంటే ప్రకిలించగలిగింది, నాటేటట్టు చేసేది ఏంటి? విశ్వాసం. దేవునికి స్తోత్రం. మనము ఎవరి వైపు చూడాలా ఈరోజు? యేసయ్య వైపు. విశ్వాసమునకు కర్త అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి 2 శిష్యులు ఉన్నారు, అంటే 12 మంది. దాంట్లో 2 ఫేమస్ బాగా. ఒకరు యోహాను, ఇంకొకడు ఇస్కరేతు యూదా. ఆమెన్, హల్లెలూయా. వాడు అప్పగించేవాడు, ఈయనేమో హద్దుకునేవాడు. ఆమెన్. నువ్వు అప్పగించేవనివా, హద్దుకునేవనివా? అప్పగించేవనివా? చెప్పాలి అందరు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మెల్లగా చెప్తున్నారు, ఆ స్వరంలో ఏదో తేడా కనబడుతోంది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉన్నవారే దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. అంటే విశ్వాసం, ఎటువంటి విశ్వాసం ఉండాలి అని అంటే అంగీకరించే విశ్వాసం ఉండాలా, అంగీకరించాలా. ఎవరిని అంగీకరించాలా? విశ్వాసమునకు కర్తైన ప్రభును, యేసును నువ్వు ఏం చేయాలా? అంగీకరించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఏమవుతావు? దేవుని పిల్లలగుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. పరలోకంలో ఉంది మా తండ్రిరా అని చెప్తాను. ఆమేన్. పరలోకమందు ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు అని చెప్తావు. దేవుని నామానికి మహిమ కలంగాక. నువ్వు ఎవరు అంటే నేను ఆయన కుమారుని కుమార్తెనని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉంటుంది, అధికారం నీకు ఉంటుంది. కారణం ఏంటంటే విశ్వాసముతో కూడిన, విశ్వాసమునకు కర్తైన యేసయ్యను నువ్వు ఏం చేశావు? అంగీకరించావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నారంటే విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకు ఈ లోకములో మనము జీవించాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకపోతే మన ఈ లోకములో జీవించలేం. ఎందుకంటే విశ్వాసం అనేది ఏం చేస్తుంది తెలుసా? ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. ఒకటి శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఈ 3 శరీరంలో ఉన్నాయి అంతా కూడా. ఈ 3 జయిస్తే నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు. ఈ 3 నువ్వు పడిపోయి ఉంటే వేరే రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఈ యోహాను ఏం రాస్తాడు తెలుసా? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును
లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని జయించేది ఏంటట? ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం అంటే దేన్ని జయించేది? ప్రైజ్ ది లార్డ్. నేత్రాశను అనండి అందరు కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇట్టివి వదిలిపోవాలి, విడిచిపోవాలంటే ఏం చేయాలన్నాడు యేసయ్య? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఈ ఉపవాసంతో కూడిన ప్రార్థన నీ విశ్వాసంను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసమును పెంచుతుంది. నీ విశ్వాసంలో ఉన్న బలహీనతలను తొలగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంతేకాదు లోకాన్ని జయించేటట్టు చేస్తుంది. ఆమేన్. నేత్రాశను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసముతో, మన సొంత బలముతో, సొంత ఆలోచనతో, సొంత చిత్తముతో, మనకున్న అనుభవాలతో, పక్కనున్న మాటలతో మనం ఈ లోకాన్ని జయించలేము. హల్లెలూయా. ఈ లోకమును జయించగలిగేది ఒకటే ఒకటి, దాని పేరే విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను ఫస్ట్ ఆశలను జయించాలి. నేత్రాశ, శరీరాశ, ఆమేన్, జీవపు డంబం. ఈ మూడు కూడా మనల్ని ఏం చేస్తాయి? దేవుని దగ్గరకు పోకుండా చేస్తాయి. నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాయి, ఆపేస్తాయి, సాగిపోకుండా చేస్తాయి. కాబట్టి వాటిని ఏం చేయాలి? మనము దేని ద్వారా జయించాలా? నేను ట్రై చేస్తున్నానన్నా, ఆ ట్రైలు వద్దు. ట్రై ఎప్పుడు ప్రమాదమే. ఆమేన్. నీ భారం యావత్తు ఆయన మీద వేయాలట. అది విశ్వాసం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు సొమ్ము సంచి ఏమైనా పెట్టుకొని తిరిగాడా? ఒకరోజు సడన్గా వచ్చి ట్యాక్స్ కట్టాలన్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అరే కుమారులు కడతారా ఎక్కడైనా ట్యాక్స్? అయినప్పటికీ మనం చేయాల్సిందే, ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా అని చెప్పి పేతురుని అన్నాడు, వెళ్ళి గాలెమే వలయొద్దు అన్నాడు. గాలెమే వలయేసింటే ఎంత డాలర్లు వచ్చాయి బయటికి. ఎవడు వీడికి ట్యాక్స్ కట్టాలా కదా, గాలమే అన్నాడు. పోయి గాలం వేసగానే ఒక చేప పడింది. అప్పుడు అన్నాడు, ఆ చేప నోరు తెరవ అన్నాడు. ఆ నోరు తెరసగానే ఏముంది దాంట్లో? ప్రైజ్ ది లార్డ్. అది ఎట్లా చూశాడు యేసయ్య? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ఆయన దేవుడు కాబట్టి, ఆయన ప్రభువు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయనకు జరిగింది కాబట్టి మనకెక్కడ జరుగుతుంది అని చెప్పడానికి కాదు. ఇవన్నీ కూడా లెసన్స్ చూపిస్తున్నాడు. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు, నీవు విశ్వసించినవాడు, నువ్వు వెంబడిస్తున్నవాడు ఆయన విశ్వాసమునకు కర్త. సో నువ్వు విశ్వాసంతో నువ్వు కూడా ఆయన మాట్లాడినట్టు మాట్లాడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట కొరకు ఆ చేప ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు పిలుస్తాడా అని. ఆమేన్. హల్లెలూయా. అది ఏం పెట్టుకొని తిరుగుతుంది? దానికి పాపం ఎంత కడుపు నొప్పి లేచి ఉంటుందో, ఎప్పుడు పోతుంది నాయనా ఇది అని. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ఈ దర్శనం అంతా చూసినప్పుడు దీనికి కొన్ని కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఆమేన్. కానీ నాకు ఈ వాక్యం ధ్యానిస్తుంటే నా విశ్వాసం ఎట్లా పెరిగిందంటే, దేవునికి స్తోత్రం, ఏవో కొన్ని చేపలు ఉంటాయి, కొన్ని కాదు, ఒకే చేప ఉంటుందేమో. ఆమేన్. అది షేకేలు పెట్టుకొని తిరుగుతుందేమో. ఏ టైంలో విడుదల చేయాలి ఆ టైంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషంలో అయిపోతుంది దర్శనం అంతా కూడా. ఇచ్చినోడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఈరే ఆయన. ఆమేన్. అందుకే నీతిమంతుడు దేని మూలంగా జీవించాలంట, బ్రతకాలట? విశ్వాసము వలన. నువ్వు నీతిమంతుడు అని గంతులేస్తున్నావు, దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు, ఓ నేను నీతిమంతుని, ఓ నేను నీతిమంతుని అని అంటున్నావు. చాలా మంచిది. కానీ నువ్వు ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలా? విశ్వాసము ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. నీ కొరకు కూడా దేవుడు ఏమి దాచిపెట్టాడు? చేపలను. హల్లెలూయా. పేతురుతో అన్నాడు, మనుషులను పట్టే జార్లుగా నిన్ను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే కొంతమంది నోట్లో ఏం పెట్టి పంపిస్తున్నాడు? షేకేలు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసు మహిమలో ఆయన మన ప్రతి అవసరతను తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమేశ్వరి అంత గొప్పదో తెలుసా? ఎంతో ఉన్నతమైనదో తెలుసా? ఆమేన్. విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు. అంతే. దర్శనం ఇచ్చినోడు తప్పకుండా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నాకు యాక్చువల్గా ఈ మంత్ ఒక ఈఎంఐ కట్టేది ఉంది. చాలా పెద్ద అమౌంట్. అది డేట్ దగ్గరకు వస్తూ ఉంది. అప్పుడైతే టెన్షన్ పడి అట్లా తీసి ఇట్లా తీసి ఏదేదో చేసేవాడిని. బట్ ఈసారి ఒకటే అనుకున్నాను, ప్రభువా, సేవకుడిగా నేను అప్పులతో ఉండొద్దు. అప్పులతో నేనుంటే నా సంఘం అప్పుల పాలవుతుంది. సో నా సంఘం కూడా అప్పులతో ఉండొద్దు. మేము అప్పు అనే కాడిని ఇక్కడున్న పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలో ఉన్న ఏ విశ్వాసి మొయ్యడానికి వీలు లేదు ప్రభువా. ఆ కాడి మానులు ఇరిగిపోవాలా అని నేను ప్రార్థన చేస్తుంటాను ప్రతిరోజు. అయితే దేవుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా, నేనేమో దీంట్లో పడినా, ఇది మన యానివర్సరీ ప్రోగ్రామ్ అని, ఉపవాస పండుగలని నన్ను నేను సిద్ధపరచుకుంటూ, నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ, ఆ లోన్ విషయం, అది ఆ ఈఎంఐ విషయం మర్చిపోయాను, ఆలోచన మర్చిపోయాను. సడన్గా కుయ్ కుయ్ అంటది కదా, ఏంటి ఆ మెసేజ్, హల్లెలూయా, లేపుతుంది అన్నమాట. నిద్రపోయాలని ఉన్నాను నేను చూసుకోని. అది చూసే వెంటనే అయ్యో అవును కదా అనుకొని బ్యాలెన్స్ చూస్తే కొంచెం అటు ఇటు ఉంది. అయితే ఒకటి ప్రార్థన చేసుకున్నాను, నా దగ్గర ఎంత ఉందో తీసుకుపోయి దాంట్లో వేసేసాను. వేసి చూస్తే ఎంతైతే కావాలో అంత దేవుడు దయచేశాడు. దాంట్లో ఎట్లా చేశాడో నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకలాంటి భారం తొలగిపోయింది, నాకు విశ్వాసం పెరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒరే షేకేలు ఉన్నాయిరా, భయపడొద్దు మనం. చేపలు ఉన్నాయిరా బాబు, భయపడొద్దు మనం. ఒక చేపతోటే దేవుడు ఏం చేశాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను ఏమంటానంటే, దేవుడు చేసిన ప్రతి మేలును నువ్వు దాచుకోవద్దు, మంచం కింద కొంచెం కింద పెట్టుకోవద్దు. దేవుడు చేసిన ప్రతి మేలును దీపస్తంభం మీద పెట్టి 10 మందికి చూసేటట్టు ఉండాలి. అది నువ్వు దేవుడు చేసిన ప్రతి మేలును నువ్వు సాక్ష్యాలు చెప్పే కొలది ఏమవుతుంది తెలుసా? అంటే సాక్ష్యం అంటే ఒట్టి పాస్టర్ మైక్ ఇస్తే నిలబడి లైవ్లో చెప్పాలి, అదే కాదు. నీ ఇంటి పక్కన వాళ్ళకు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు, బయట వాళ్ళకు, ఎక్కడెక్కడ అందరికీ దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను సాక్ష్యారూపంగా చెప్పడం ప్రారంభిస్తే ఆయన నామం మహిమ పరచబడుతూ ఉంటుంది. ఆయన నామం మహిమ పరచబడుతున్న కొలది ఆయన నిన్ను మహిమ పరచడం ప్రారంభిస్తాడు. అదే ఇక్కడ ఉంది మర్మం. హల్లెలూయా. ఇంకా మనమే బలవంతం చేయాలి. చెప్పనా నా దేవుడు ఏమో చేశాడుగా, చెప్పు చెప్పు అంటా ఉంటే చెప్పమంటావా? నీకోసం అక్కడికి ఆగిపోతుంది నీకు మహిమ. నన్ను ఘనపరచు వారిని నేను ఆయన మాట మీద నిలబడేవాడు. చిన్న మేలైనా సరే అది నువ్వు చెప్పడం ప్రారంభించావనుకో, దేవునికి స్తోత్రం. ఒకటి చెప్తా, నువ్వు చెప్పిన మేలు అది చిన్నదైనా సరే నువ్వు అది చెప్పడం ప్రారంభిస్తే విన్నవాడి జీవితంలో అది మేలుగా మార్చబడుతుంది. వాని జీవితంలో మేలుగా మార్చబడినందుకు, నువ్వు చెప్పినందుకు దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలులతో నిన్ను నింపి ఊరేగిస్తాడు. దేవుని బిడ్డ, అది ఫార్ములా.
ఆమేన్. ప్రభు మనను సాక్షులుగా ఉండమన్నాడు, అంతే, బోధకులుగా కాదు. సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. నేను ఒక సాక్షిని, మీరు. అందుకే ప్రతి చిన్న దగ్గిన తుమ్మిన చెప్తుంటా. ఎందుకు? దేవుడు చేసిన కార్యం అది. ఈరోజు బ్రతికున్నానంటే దేవుని కార్యమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు బ్రతుకుని ఇచ్చాడంటే అది దేవుని. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే విశ్వాసంతో వెల్లడి చేయడం ప్రారంభిస్తామో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేసిన చిన్నదైనా నువ్వు మర్చిపోకుండా దాన్ని చెప్పే కొలది. అందుకే కదా దావీదు, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేవుడు లెక్కలేనని మేలు చేసింటాడు. ఒక్కటి చెప్పరు బయటికి. ఏమి లాభం? దేవునికి ఏమైనా మహిమ వస్తుందా దాంతో? ఒకటే తెలుసుకోవాలి. అంటే మనం చెప్పేటప్పుడు ఏదో మన బడాయి చెప్పుకుంటున్నాను కాదు. మనము మన దేవుడు మన ఎడల చేసిన మేలులు ఉపకారాలు కృతజ్ఞతారూపంగా చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్నవాడికి కూడా అది మేలుగా మార్చబడుతుంది. ఎట్లా అంటే వానిలో నీవు విశ్వాసమునకు కర్తను రేపిన వాడవవుతావు. ఒరే, వారికి చేసిన దేవుడు నాకెందుకు చేయడు? వాళ్ళు స్థితిలో పోయారంట, కాడు తప్పకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి క్యాన్సర్తో వచ్చింది నా దగ్గరికి. గడ్డలున్నాయని వచ్చింది. వచ్చి ఆ స్కానింగ్ అని అవి అని చెప్తా ఉంటే ఆమె ఏమంటది తెలుసా? అన్నా, మన మందిరంలో ఎవరికో ఇట్లా గడ్డ ఉంటే ప్రార్థన చేస్తే పోయిందంట కదా, అదేదో నాకు చెయ్యన్నా అంటుంది. అదేదో నాకు చెయ్యన్నా అంటుంది. అన్న, ఏ హాస్పిటల్ పోతే బాగుంటుందన్నా, ఏ హాస్పిటల్ స్పెషాలిటీ ఉందన్నా, అవి అడగడం లేదు ఆమె. నేను ప్రార్థన చేసే అదే చెప్తుంది పదే పదే. మా అమ్మ కూడా నాకు చెప్పి పంపించింది. అన్న చెప్పాడు సాక్ష్యంలో, వాళ్ళ మందిరంలో ఎవరికో గడ్డ ఉంటే కరిగిపోయిందట, కాబట్టి నువ్వు కూడా పో, నీకు కూడా కరుగుతుందని చెప్పు, నీకు కూడా కరుగుతుంది ఆయనకు చెప్పి మాట అని చెప్పిందట. వచ్చి అదే పనిగా ఇంకా పదే 10 సార్లు చెప్పింది నాకు. ఆమెలో విశ్వాసాన్ని చూశాను. ఒకటే మాట అన్నాను, ఇక అవేమి ఉండో, యేసు నామములో పో అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నార్మల్ రిపోర్ట్స్ తెచ్చుకోపో అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అదనమాట సాక్ష్యంలో ఉన్న ఫలం, సాక్ష్యంలో ఉన్న ప్రభావం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న మేలులన్నీ కూడా నువ్వు చెప్పుకుంటుంటే నీ పక్కన ఈరోజు ఎంతోమంది కొత్తోళ్ళు కూర్చుండేవాళ్ళు. అంత కొత్తలను తెచ్చేవాళ్ళు నువ్వే. నీ చెంగు పట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళంతా. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడని నువ్వు చెప్పిన సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్యం చెప్పు, చేసిన మేలుని చెప్పు. అది ఇతరులకు విశ్వాసం ఏం చేస్తుంది? పెంచుతుంది. మన దేవుడు విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. ఆమేన్. సో షెకేలు ఏం చేసిందట? తీసుకొని వచ్చాడు. ఏమంటాడు? దానిపైన ఉన్న కాయిన్ ఇమేజెస్ చూసి అంటాడు, దేవుంది దేవునికి అండి, కైసరిది కైసరికి అన్నాడు. ట్యాక్స్ కూడా కట్టండి, దేవునికి కూడా ఇవ్వండి అన్నాడు. అదే మన జీవితం అయి ఉండాలి యేసు నామములో. ట్యాక్సులు ఎగ్గొట్టేవారికి ఉండొద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఫ్రీ మనీ, ఈజీ మనీ, ఈ మనీల కోసం పోవద్దు. చాలా ప్రమాదాలు జరుగుతాయి. లేని తలనొప్పులు తెచ్చుకొని విశ్వాస భ్రష్టులం అయిపోతాం. జాగ్రత్త. ఆమేన్. సిరితో కొడతాడు వాడు. హల్లెలూయా. ఆయనకి దాసులుగా మనం ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో విశ్వాసం, ఆయన విశ్వాసమునకు ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనము ఆయన్ను ఏం చేయాలి? ఆయనలో ఉన్న ఆ విశ్వాసపు పరిమాణాలను మనం ఏం చేయాలా? అయ్యా మాకు అనుగ్రహించయ్యా, ఇంకా మమ్మల్ని వర్ధిలింపజేయ్యా, విశ్వాసంలో ఇంకా వర్ధిల్లాలి ప్రభా. ఆమేన్. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి ప్రభా. ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు నాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 రకాలైన విశ్వాసాలు ఉంటాయి. హల్లెలూయా. ఒకటి, ఉదాహరణకు మోషే జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన ఐగుప్తు నుండి ప్రజలను బయటికి తీసుకొని రాపో అని చెప్పింటే నమ్మిపోయాడు. అదొక రకమైన విశ్వాసం. ఆమేన్.
కానీ ఎప్పుడైతే నమ్మిపోయి వాళ్ళని అందరిని తీసుకొని బయటికి వచ్చాడో, ఎర్ర సముద్రం ముందు ప్రజలందరూ కేకలేస్తున్నారు, మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఎవరిని చూసి? ఐగుప్తులను చూసి. అక్కడ ఐగుప్తులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద పడేటట్టున్నారు. ముందుకు దాటుకుందామంటే ఏం కనబడుతుంది? ఎర్ర సముద్రం. ఇప్పుడు ఈయనకి ఏం కావాలా? అసాధారణమైన విశ్వాసం కావాలా. హల్లెలూయా, ఆమెన్. సూపర్ న్యాచురల్ ఫెయిత్ కావాలి ఈయనకు, ఆమెన్. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆయనకు కూడా తెలియదు ఏం జరుగుతుందో, ఒక్కటి మాత్రం విశ్వాసంతో మాట్లాడాడు. అది ఏమన్నాడంటే, ఇశ్రాయేలులారా, ఊరికే నిలిచి ఉండి చూడండి, యెహోవా కలుగజేసే గొప్ప రక్షణ కార్యాన్ని అన్నాడు. అది విశ్వాసపు వాక్కు, అది విశ్వాసపు మాట. ఆమేన్. మన దేవుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు కాబట్టి వాళ్ళ ప్రయాణం ఆగిందా? ఆ విశ్వాసపు పలుకు పలికగానే ఏమైంది? ఆమేన్, హల్లెలూయా. ఒక గాలి వీచి ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా చేయబడి మధ్యలో ఒక దారి ఏర్పడి దాంట్లో ఈ 30 లక్షల మంది ఇశ్రాయేలు దాటుకొని వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాటికున్న వాటి అన్నిని తీసుకొని వెళ్ళిపోయారు. అదే సముద్రం ఐగుప్తులను మధ్యకు వచ్చినాక ఏం చేసింది? ముంచేసింది. కొంతమందిని బ్రతికించింది, కొంతమందిని లేపేసింది. ఏదైనా చేయగలం మన విశ్వాసం. హల్లెలూయా. మోషే గారి విశ్వాసం ఏం చేసింది? ఇశ్రాయేలును బ్రతికించింది, ఐగుప్తులను అంతే వాళ్ళ రథములు మునిగిపోయేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమని చెప్తున్న మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాల. నోటికి అదుపు ఉండాల. విశ్వాసపు పలుకులే పలకాల. మైండ్తో మాట్లాడద్దు ఎప్పుడు. నీ నోట అవిశ్వాసపు పలుకులు రావద్దు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు నీ గుండెల్లో ఉన్నాడు. ఈరోజు విశ్వాసపు వాక్కునే నువ్వు మాట్లాడాలా. ఫెయిత్ నేను ప్రొక్లెయిమ్ చేయాలి, ప్రకటించాలి. ఆమేన్. మేము వెళ్ళి దహన బలి ఇచ్చి వస్తామన్నాడు. ఎవరు కదా? ఆదికాండం 22లో మేము వెళ్ళి దహన బలి ఇచ్చి వస్తాం. కానీ వెళ్తుంది దేనికోసం? ఇసాకును దహన బలిగా ఇవ్వడానికి. కానీ ఏమంటున్నాడు? మేము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం. మళ్ళీ తిరిగి వస్తాం. మేము ఎట్లా పోతున్నామో అట్లా వస్తాం. కాకపోతే ఒక తేడా ఉంటుంది. ఏంటంటే పోయేటప్పుడు ఏడుపు ఉందేమో, దుఃఖం ఉందేమో, బాధ ఉందేమో, కష్టం ఉందేమో. ఆ విశ్వాసపు ఏమంటారు, అగ్ని వంటి పరీక్షతో ప్రయాణం చేస్తుందేమో. కానీ వచ్చేటప్పుడు మాత్రము మేము 2 ఆశీర్వాదంతో బయటికి వస్తాం. హల్లెలూయా. ఏ ఇస్సాకును బలి ఇయ్యాలనుకున్నాడో ఆ ఇస్సాకు ద్వారా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. ఆమేన్. ఇక మీదట ఇస్సాకును నేను ఆశీర్వదించబోతున్నాడు అనేక రీట్లు అన్నాడు ప్రభు. గొప్పగా తన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. సో నీ విశ్వాసమునకు ఏముంటుంది? పరీక్షలు ఉంటాయి. ఆమేన్. పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. ఎప్పుడు మన చూపులు ఎవరి మీద ఉండాలా? యేసయ్యపైనే. నువ్వు ఏ పరీక్ష గుండా వెళ్తున్నా, ఏ శోధన గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ రోగం గుండా వెళ్తున్నా, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ సమస్య, వీటన్నిటికీ పరిష్కారం వేసే ఆయన వైపే చూడాలా. ఆయన వాక్కు వైపే చూడాలా. ఆయన ఇచ్చిన వాగ్దానాల వైపే చూడాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు ఎవరిని తిట్టారనుకో, అవమానించారనుకో, నువ్వు వెంటనే అనుకోవాలా, అవును కదా, యేసు ప్రభు కూడా కాదు, అదే జరిగింది కదా, ఆయనకు జరిగినట్టే నాకు జరుగుతుంది కదా. ఆయన ముందే చెప్పాడు కదా, నా నామంలో మిమ్మల్ని ప్రజలు హింసిస్తారు, చెడ్డ మాటలు ఎలా పలుకుతారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, అప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ధనం అధికమవుతుంది అన్నాడు కదా. సో ప్రభుకు జరిగిందే నాకు జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను కృంగిపోవాల్సిన అవసరము దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు తెలుసా?
ఏ ప్రాంతంలో అయితే మిమ్మల్ని చేర్చుకోలేదో, ఏ ప్రాంతంలో అయితే మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదో ఆ ప్రాంతాన్ని దాటుకొని పోయేటప్పుడు ఏం చేయమన్నాడు? ధూళిని దులిపేసేయమన్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, రిసీవ్ ఎవరైనా చేసుకోకపోతే ఏం చేయాలా? దుమ్ము పడితే ఏం చేస్తాం? ఎంతమంది దులుపుకునే అలవాటు ఉంది? దుమ్మును పెట్టుకొని తిరుగుతుంటారా? అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12 అదే ఉంది. ప్రతి భారమును అంటాడు. ప్రతి భారం అంటే ఇదే, దుమ్ము భారం. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇదే ఉంటుంది. ఎట్లెట్లా అవమానం చేసినాడు తెలుసన్నా, ఎట్లెట్లెట్లా అంటే వీడు ఇంకా దులుపుకోలే. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దులుపుకోవడం నేర్చుకో, దులుపుకోండి ఒకసారి. కొంతమంది దులుపుకోవడం లే, ఎట్లా దులుపుతాం? రాయలసీమలో మనం. ఆమేన్. ప్రతి భారం ఇదే అన్నమాట. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇదే. దేవునికి స్తోత్రం. దులుపుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాను, ఈ ఉపవాస పండుగల్లో ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా హింస పెడుతున్నారో, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళని ఎక్కువగా ప్రేమించండి. వాళ్ళను బాగా రాసుకొని పూసుకొని తిరగండి. వాళ్ళతోటి సమయం గడపండి. ముక్కులు లావు చేయకుండా, పండ్లు కొరుక్కోకుండా. చూడండి ఏం జరుగుతుందో. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు, కానీ ఒక మాట చెప్తాను వినండి, ఇది ఒక అద్భుతమైన మర్మం. వారు నిన్ను ద్వేషిస్తున్నారు, అయితే నువ్వు వారిని ప్రేమించడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళ మీద నువ్వు నిప్పులు పోసినట్టు ఉంటుందట. ప్రైజ్ లార్డ్. కొంతమంది పిల్లలు అంటున్నాను వాళ్ళని నేను, వయసులో పెద్దోళ్ళే కానీ పిల్లలు ఆత్మీయంగా, చిన్నపిల్లల చేష్టల వాళ్ళకి వచ్చి ఆపికిపోయి మళ్ళీ ఎప్పుడైనా కనిపించారనుకో, కళ్ళు మిట్కరిస్తే బిక్కుని చూస్తుంటారు నన్ను. నేను అదే ప్రేమతో చూస్తాను, నాకేం ఉండదు అట్లా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవడు రాడు ఇక్కడికి. మనం 10 సార్లు ఇంటికి పోయి 10 సార్లు బతిమిలాడినా మునగసెట్ ఎక్కి కూర్చుంటారే తప్ప వస్తాంలేనా, ఎక్కడ పోతామన్నా మీకు అయ్యో అబ్బా మన అంటారు కానీ రారు. యాక్టర్లు వీళ్ళంతా యాక్టింగ్లు చూడడానికి 10 సార్లు ఎందుకు పోవడం? అదేదో పరిశుద్ధాత్మకి అప్పచెప్తే అయిపోతుంది కదా, అదే ఆయనకి చెప్తే చూసుకుంటాడు కదా. హల్లెలూయా. వచ్చి కొంతమంది వచ్చి అంటుంటారు, ఎందుకన్నా నాకు దేవుడు ప్రేరేపించినాడు, పో 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 అని. ఇంకా అదే ప్రేరేపణ, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ. ఆమెను వచ్చి కూర్చున్నారంటే ఏమంటాం? ఏమని అంటామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక కారణము దానికి ఉందంటే దాన్ని ఒక ఉంటుంది. కానీ చిన్న దానికి నా వైపే నువ్వు వాక్యం చూసి చెప్పినావు, నా గురించే చెప్పినావు అంటే, నీ గురించి చెప్పకుండా ఎవరి గురించి చెప్తారు? నువ్వు వచ్చిందే వినడానికి కదా. అయ్యా నాతో మాట్లాడు అని అడిగింటావు, పాడింటావు, అన్నీ చేసింటావు. ఇంకా నీతో మాట్లాడుతుంటే నీకెందుకు అంత ఉలికైపోతుంది? మరి నీ గురించే కదా దేవుడు మాట్లాడేది. ఆమేన్. పక్కన వాళ్ళతో మాట్లాడితే సంతోషమా, నీతో మాట్లాడితే సంతోషమా? నాన్న ఏమైనా ఆయన పక్కన వాళ్ళతో బాగా మాట్లాడాను అనుకో, ఆ రోజు నీకే ఉంటుంది ప్రసంగం అంతా. జాగ్రత్త. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభా అంటే అన్నిటికీ సరిపోతుంది ఆహారం. స్తోత్రం. కాబట్టి ఈరోజు మన విశ్వాసపు పరిమాణాలు పెరగాలి. ఆమేన్. అవి పెరగాలంటే యేసయ్య వైపు మనము చూడాలి. చిన్న వాక్యం అంతే. ఆమేన్. సో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వైపు చూచుచు ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెడదాం. ఇది ఒక పందెపు రంగము. దీంట్లో మనకు ఉండవలసింది ఏంటి? విశ్వాసము. విశ్వాసం ఉన్నోడికి ఏముంటుంది? ఓపిక ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఓపికగా ఎదురు చూశాడు? దేవుని నామానికి మహిమ కలంగాక. ఇశ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు చూశారు? 430 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఎన్ని సంవత్సరాలు చూశాడు?
40 సంవత్సరాలు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ కదా విశ్వాసంతో చూశారు, ఎదురు చూశారు. సో మనం కూడా ఎదురు చూద్దాం విశ్వాసంతో. ఆమేన్. ఈరోజు విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించువాడైనా వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెడదాం. అయితే అది చూడాలంటే మొట్టమొదటిగా 2 పనులు మనలో ఉండొద్దు. ఒకటి, భారం పెట్టుకోవద్దు. సులువుగా చిక్కులు పెట్టే పాపాల జోలికి పోవద్దు. దేవునామానికి మహిమకరం కాక ఈ 2 పక్కన పడేయండి. విశ్వాసం కర్త యేసయ్యని చూడండి. వాక్యం బాగా చదవండి. వినుట ద్వారా ఎవరి గురించి? హల్లెలూయా. యేసును గురించి వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య 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 అనే ఆ మాటలు వింటూ 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 వింటున్న కొలది ఏమవుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకమును జయించేటట్టు చేస్తుంది. శరీరాశలను, నేత్రాశలను, గర్వమును జయించేటట్టు చేస్తుంది. ఈ లోకంలో ఉంది అదే. కాబట్టి ఆ విషయాల్లో జయ జీవితం రావాలంటే విశ్వాసమును నాకు కర్త అయిన యేసు వైపు మనము చూడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక.